రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్లో ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బస్తీ పెద్దలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధుడైన జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ పదవులను నిర్వహించి ఉప ప్రధానిగా విశేష సేవలను అందించారని తెలిపారు. దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు గారు 1908 సంవత్సరంలో జన్మించి అక్కడ ఎన్నో కుల వ్యవస్థ ఎదుర్కొని చదువులో ఎంతో గొప్ప స్థాయికి వచ్చి మరి దేశానికే ఉప ప్రధానిగా మరి దిగిన వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా మన దళిత జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ఉన్నారు. సత్యాగ్రహం కానీ, క్విట్ మూవ్మెంట్లో కానీ ఎంతో చురుకుగా పాల్గొని మరి మనొక దళితులను అందరూ చదువులో ఎదగాలి అని చెప్పి పోరాడిన వ్యక్తి. అదేవిధంగా సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో మనం చూస్తాం జగ్జీవన్ రావు గారు. ఆ విధంగా అదేవిధంగా అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి మరి ఇండో పాక్ యుద్ధంలో మరి మన భారతదేశానికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా మరి ఆయన ఉన్నారు. ఈ విధంగా మన జాతిలో నుండి బాబు జగ్జీవన్ రావు గారు మరి ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. మనకందరికీ ఎంతో సంతోషం. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు గంగారం మల్లయ్య, జీడి కుమార్, బూడిద రమేష్, మార్పల్లి రవికుమార్, లంక సదయ్య, అడ్డూరి రాములు, కోరగంటి ప్రకాష్, లంక సురేష్, రామిల్ల లింగయ్య, మాతంగి కనకయ్య, ఓదెలు, మాట్ల శంకర్, ఎనగందుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.